అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. కొన్ని ఎమోషన్స్ లేదా క్షణకాలంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాలు మొత్తాన్ని మార్చేస్తాయి. అసలు కొన్ని జీవితాలను అంతం చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో బస్సుల్లో సీట్ల గురించి మహిళలు కొట్టుకుంటున్నారని చెప్పని వైరల్ అయ్యే వీడియోలు చూసి చాలామంది నవ్వుకుంటుంటారు. కానీ ముంబైలో ఏం జరిగిందంటే లోకల్ ట్రైన్లో కేవలం విండో డోర్ క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అనే ఇష్యూ దగ్గర మొదలైనటువంటి రగడ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దానికి కారణం ఒకసారి మనం చూద్దాం. ఇది ముంబైలో అంధేరి, బోరీవలి స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి జరుగుతున్నటువంటి లోకల్ ట్రైన్ ప్రయాణంలో బయట భారీ వర్షం కురుస్తుంది. ఒకడేమో ప్రయాణికుడు డోర్ ఓపెన్ చేసి పెట్టాడు, ఇంకొకడేమో అది క్లోజ్ చేయమని చెప్పి అన్నాడు. కానీ మాటలు పెరిగినాయి అన్నమాట. ఒకసారి డీటెయిల్స్ చూస్తే భారీ వర్షం కురుస్తుండగా రైలు తలుపులు తెరిచారని ఒకరు, మూయాలని మరొకరు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదై తన బ్యాగ్లో నుంచి కత్తి తీసి సచిన్ రమేష్ సువర్ణ 30 ఏళ్ల వయసున్న ప్రయాణికుడు అనమాట. అందరూ చూస్తుండగానే మయాంక్ లోహర్ అనే 22 ఏళ్ల ప్రయాణికుడు యువకుడిని దాడి చేసి ఛాతీ పైన, పొట్టపైన పలుమార్లు పడవడంతో మయాంక్ రైల్లోనే కుప్పకూలాడు. కత్తి చూపిస్తూ అందరినీ భయపెడుతూ ఈ సచిన్ రమేష్ అనేవాడు అక్కడి నుంచి దూకి పారిపోయాడు. అంటే రైల్వే స్టేషన్ వస్తుండగానే వాడు ముందుగానే దిగేసి పారిపోయాడు. మయాంక్ని ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా ఆయన ప్రాణాలు కోల్పోయాడని చెప్పని డాక్టర్లు తేల్చి చెప్పారనమాట. దాదాపు 400 సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన తర్వాత 3-4 గంటల వ్యవధిలో పోలీసులు ఈ సచిన్ రమేష్ అనేవాడిని అరెస్ట్ చేశారు. అంటే చూడండి, ఒక్క ఎమోషను. నిజంగా వర్షం పడుతున్నప్పుడు ఎవరికైనా ఇన్కన్వీనియంట్. అయితే రైలు ప్రయాణం జరిగేటప్పుడు ఏంటంటే ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళపైన చినుకులు పడతాయి, ఇటు పక్కన కూర్చున్న వాళ్ళపైన పడదు. బహుశా వాడు ఇటు పక్కన కూర్చుని ఉంటాడు. ఆ డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తుందని చెప్పని వాడు, నీళ్ళు వస్తున్నాయని వీళ్ళ మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసేసింది. పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితమే 22 ఏళ్ల యువకుడు అంటే అతని లైఫ్ మొత్తం, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాపం ఎంత ఆవేదనతో, ఎంత బాధతో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్షణికావేశం అనేది ఇలాంటి విషయం. అసలు బ్యాగ్లో కత్తి పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు, వాడి క్యారెక్టర్ ఏంటి, ముందు సచిన్ రమేష్ అనేవాడికి సంబంధించినటువంటి వివరాలన్నీ చూడాలి. అమాయకులను పొట్టను పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఇది ముంబైలో లోకల్ ట్రైన్లో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఈ వార్త షాక్ ఇచ్చేటువంటి వార్త.